నమస్కారం. రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో గొర్రెలు మేకల్లో వచ్చే వ్యాధులు నివారణ కార్యక్రమం ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి మన స్టూడియోకి విచ్చేశారు డాక్టర్ వి శ్రీనివాసరావు గారు, అసిస్టెంట్ డైరెక్టర్ జిల్లా పశు వైద్యాధికారి నల్గొండ జిల్లా. వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గొర్రెలు మేకల్లో వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యల గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా ఈ మధ్య కాలంలో ఈ గొర్రెల పెంపకం కానీ మేకల పెంపకం కానీ వీటి పట్ల చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అంటే ఈ మారిన పరిస్థితులకు కారణం ఏంటంటారు? ఇప్పుడు మనం చూసుకున్నప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి మనకి మాంస ఉత్పత్తి మీద రైతుల మారిపోయింది. ఈ లైఫ్ స్టాక్ సినేరియో అనేది ఏదైతే ఉందో తెలంగాణ ఏర్పడిన తర్వాత పూర్తి పరిస్థితి మారిపోయింది. సో దీని ముఖ్య ఉద్దేశం కారణం ఏంటంటే మన దగ్గర ఉన్న లైఫ్ స్టాక్ పాపులేషన్లో షీప్ పాపులేషన్, గొర్రెల పాపులేషన్ అనేది ఎక్కువ ఉంది. సో ఇంకోటి ఏంటంటే ఈ మన దగ్గర ఉన్న ఈ నానా రకరకాల మంది మనకు వచ్చి ఇక్కడ బతుంటారు కాబట్టి, మిగతా రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు కన్జంప్షన్ ఆఫ్ మీట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి, అలాగే ఆహార అలవాట్లతోటి, అలాగే మనకి ఈ మాంసం దీంట్లో వచ్చే ఎకనామిక్ యాక్టివిటీ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. ఎందుకంటే మాంసపు బ్రీడింగ్ టైం షార్ట్ టైం, అంటే మనకు ఒక 5 నెలల 15 రోజుల్లోనే మనకు ఒక పిల్ల రావటము, తర్వాత 2 సంవత్సరాలకి 3 ఈతలు వేయటము, ఆ తర్వాత దానికి మనకు సంబంధించిన క్వాలిటీ ఆఫ్ ద మీట్, అంటే దాని ఫీడింగ్ హ్యాబిట్స్, మన కమ్యూనిటీ ప్రజల యొక్క ఫీడింగ్ హ్యాబిట్స్ మారిపోవడం మూలంగా సో దీంతో డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి రైతాంగం ఏదైతే ప్రాఫిటబిలిటీ కోసము మన ప్రజలు ఈ ఫార్మింగ్ చేస్తానికి ముందుకు వస్తున్నారు. ఇందులో బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ మీద వివిధ కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో రైతాంగాన్ని ప్రోత్సహిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి సో దీన్ని ఇంకా రైతులు దీంట్లో ఇన్నోవేటివ్గా ముందుకెళ్ళి సాంద్ర పద్ధతిలో, అంటే ఇంటెన్సివ్ ఫార్మింగ్లో కూడా చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది మంచి సుపరిణామం. అంటే తెలంగాణలో మనం ఏదైతే ఇప్పుడు మీట్ ప్రొడక్షన్ గురించి ఆలోచిస్తున్నామో, పింక్ రెవల్యూషన్ గురించి ఆలోచిస్తున్నామో, దానికి రైతాంగం నుంచి వస్తున్న సపోర్టు, గవర్నమెంట్కి ఇస్తున్న సపోర్ట్తో పాటు రైతాంగం తీసుకుంటున్న మెజర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. సో ఇది ఒక పాజిటివ్ సైడ్. మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా కొంత సైంటిస్టులు కూడా మీద కొంచెం మంచి పని చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం మనకి. అండ్ ఆఫ్ మన ప్రోటీన్ రిక్వైర్మెంట్స్, రైతాంగంగా మన ప్రజలకు రావాల్సిన ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ ఏదైతే అవసరం ఉన్నాయో అవి మనకి ఇంకోటి ఈజీగా ఉంటాయి. ప్లస్ ఇంకోటి దర్ ఆర్ నో సోషల్ బ్యారియర్స్, అంటే సామాజిక కట్టుబాట్లు ఏం లేవు. మేక మాంసం, గొర్రె మాంసం తినడం మూలంగా ఎటువంటి మనకి ప్రభుత్వం నుంచి కానివ్వండి, సామాజికంగా కానీ ఎటువంటి అడ్డంకులు లేవు. కాబట్టి ప్రజలు అందరూ కూడా వాటి సంతోషంగా తీసుకునే ఇబ్బంది లేదు, తీసుకుంటారు. కాబట్టి సో ఈ గొర్రెల పెంపకం మీద, మేకల పెంపకం మీద కొంచెం రైతాంగం ముందుకు వస్తున్నారు, చదువుకున్న వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇది మంచి సుపరిణామం లీడింగ్ టువర్డ్స్ అని మనం పింక్ రెవల్యూషన్కి వెళ్తానికి ప్రభుత్వం వారి యొక్క చర్యలకి, ప్రజల చర్యలకి కూడా మంచి సుపరిణామం. అంటే చాలామంది కొత్త వాళ్ళు, అంటే సాంప్రదాయ పద్ధతిలో కాకుండా కొత్త వాళ్ళు కూడా ఈ రంగం వైపు వస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఈ మధ్య కొన్ని పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళు ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు ఈ పరంగా చూస్తే, ఈ పెంచే పద్ధతి చూస్తే విస్తృత పద్ధతిలో పెంచడం లాభసాటిగా బాగుంటుందంటారా, లేక ఈ ఫారాల్లో ఒక సేంద్రియ పద్ధతిలో ఇప్పుడున్న మన సినియరియో మనం చూసినప్పుడు అంటే ఈ ఎక్కడైతే ల్యాండ్స్ అనేది ల్యాండ్ పెరిగేది అవకాశం లేదు. మనకి ఎంత ల్యాండ్ ఉందో అంత ల్యాండే ఉంటుంది. కానీ మనకు ఉన్న డిమాండ్, ప్రోటీన్ డిమాండ్ మనకి ఏదైతే అవసరం అయితే ఉందో అది పెరుగుతుంది రోజు రోజుకి. దాని మూలంగానే మనకు మాంస ఉత్పత్తులు, మాంస రేట్స్ పెరుగుతున్నాయి. సో మనం ఇప్పుడు చూసుకున్నప్పుడు సాంద్ర పద్ధతులు అంటే ఇంటెన్సివ్ ఫార్మింగ్, ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్ అంటే పూర్తిగా మనం మొత్తం తీస్తాం. దేనికి అడ్వాంటేజ్ దానికి ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్ అంటే పూర్తిగా బయట వదిలి మనం మేపినప్పుడు చేసినప్పుడు అయితే గొర్రెలు బయట మేస్తాయి, ఖర్చులు తగ్గుతాయి. కానీ రైతు దాని గురించి తిరగాల్సి ఉంటుంది. గొర్రె కూడా ఏం తిన్నది, జీవం కూడా ఏం తిన్నది, దానికి ఏం పోషణ అందింది కూడా మనకు తెలియకుండా దానికి నడిచిపోతుంది. మనం అదే ఇంటెన్సివ్ ఫార్మింగ్లో, కానీ సెమీ ఇంటెన్సివ్ ఫార్మింగ్ అంటే సెమీ సాంద్రత కానీ దాంట్లో పద్ధతులు ఏమంటే కొద్దిసేపు బయట తిప్పుతాము, మిగతా టైము మనం షెడ్లో పెంచుతాము. మనం ఏది ఫీడ్ చేయాలనుకుంటున్నామో అది మనం ఫీడ్ చేయవచ్చు. ఏదైతే ఉదాహరణకి ఇప్పుడు 6 నెలలు 5 నెలలు పడుతుంది ఒక మన పిల్ల మనం పెరిగి దాన్ని కోసుకోవాలనుకునేసరికి, మనం ఎంత అంటే మనం మాంసం కోసే చూస్తున్నాం. సో అది రావాలా, ఆ టైం తగ్గియాలంటే ఇంటెన్సివ్ ఫార్మింగ్ అంటే సాంద్ర పద్ధతుల్లో మనం పెంచగలిగితే వాడికి ఇచ్చే పోషణ, వాటికి కావాల్సిన మినరల్స్, వాటికి కావాల్సిన నీటి వసతి అన్ని మనం సిస్టమేటిక్గా అందించగలుగుతాం. కాబట్టి ఈ పద్ధతిలో వల్ల రోగాలు రాకుండా కూడా, మనం ఏదైతే ఏ డిసీజ్ రాకుండా కూడా వాటికి ఇమీడియట్గా మనం చూసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇది కాకుండా బ్రీడింగ్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మంచి ర్యామ్ తోటి, మంచి పొట్టేలతోటి మనం క్రాస్ చేయించినప్పుడు మంచి పిల్లలు పుట్టే అవకాశం ఉంది. సో తెలంగాణ ప్రభుత్వం కూడా దీని మీద చాలా చర్యలు తీసుకుంది. అలాగే ఇప్పుడు కొత్తగా మనము కొత్త ప్రాజెక్ట్స్ చేస్తున్నాం దాని మీద. సో దీని మూలంగా మనకేంటంటే మాంస ఉత్పత్తి ఒక యానిమల్ మనం స్లాటర్ చేసినప్పుడు 12 కిలోలు మాంసం వచ్చే బదులు 15 కిలో 16 కిలో రాడు ఎంత ఉత్పత్తి పెంచడానికి ప్రయత్నం చేస్తున్నట్టే ప్రభుత్వం పూర్తిగా దాని మీద చర్యలు తీసుకుంటుంది. ఓకే.
సో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చెప్పారు కదా, ల్యాండ్ అయితే పెరిగే అవకాశం లేదు. ఇప్పుడు పట్టణాలు ఎక్కువ అవుతున్నాయి, నగరాలు ఎక్కువ అవుతున్నాయి, పల్లెలు కూడా విస్తృతి తగ్గిపోతుంది. ఈ సాంద్ర పద్ధతిలో పెంచడం వల్ల ఎక్కువ లాభసాటిగా ఉండే అవకాశం డెఫినెట్గా సాంద్ర పద్ధతిలోనే మనం ముందు మనకు లైఫ్ ఉందండి. ఇప్పుడు కొంత సెలక్షన్ సాంద్ర పద్ధతిలో కూడా సెలక్షన్ గుర్తించడం, బ్రీడ్ ప్రాపర్ గుర్తించుకోవాలి, బ్రీడ్ ప్రాపర్గా ఉండాలి, పోషణ బాగుండాలి, అలాగే సంబంధించిన రోగాలు రాకుండా ఉండాలి. ఈ మూడు కనుక మనం కనుక ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగితే అప్పుడు ఉత్పత్తి మనకు రైతాంగానికి ఉత్పత్తిగా వచ్చి లాభం వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకి మనం ఇప్పుడు ఒక 100 గొర్రెలు మెయింటైన్ చేసాం అనుకోండి, ఆ 100 గొర్రెలు మనం ప్రతి సంవత్సరం అంటే మనకి గొర్రెలు ప్రతి 2 సంవత్సరాలకి 3 ఇత్తలు ఇస్తాయి. సో మనం 100 మన గ్యారంటీగా 250-270 వరకు మనకి పిల్లలు వచ్చే అవకాశం ఉంది. సో ఈ 250-270లో మనము ఒక 50% మొగ వచ్చినాయి అనుకోండి, ఆ 50% మొగ మనం అమ్ముకుంటాం. సో మొగై మనం ఉంచుకుంటాం కాబట్టి ఆడవై మన పెంపకం కోసం ఉంచుకుంటాం. మొగై ఎట్లాగైనా మాంసం ఉత్పత్తికి వెళ్తాయి. సో ఇవి టైం అంత టైం లేకుండా 3 నెలల్లో 4 నెలల్లో కనుక ఇంకా మనం మాంసం ఉత్పత్తికి అందుబాటుకు వచ్చేటైతే రైతుకు లాభంగా ఉంటుంది, పెట్టుబడి తగ్గుతుంది. ఈ పెట్టుబడి తగ్గడానికి పద్ధతులు ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం చాలా చోట్ల, ఇంటెన్సివ్ ఫార్మింగ్లో ఏం చేస్తే బాగుంటుంది అన్నది. సో అది నడుస్తుంది. అలాగే రైతు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే రోగాలు, ముఖ్యంగా ఈ రోగాల నుంచి కనుక గొర్రెలను కాపాడుకోగలిగితే పుట్టిన పిల్లల్ని కాపాడుకోవాలి. పిల్లలు కూడా మనం చూసినప్పుడైతే పుట్టిన పిల్లలు 5% వరకు 6% పిల్లలు చనిపోతుంటాయి. అవి కాపాడుకోని ఈ రోగాల నుంచి కాపాడుకోగలిగితే రైతు తన లాభంలో ఇంకొక 20% యాడ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2-3 చర్యలు, మంచి ఫీడింగు, మంచి పోషణ మేనేజ్మెంటు అండ్ డిసీజ్ కంట్రోల్, ఈ 3 చేయగలిగితే రైతుకు లాభంగా ఉంటుంది. అండ్ ఎండ్ ఆఫ్ ది డే మనం చూసినప్పుడైతే రైతాంగం మధ్య ఎకానమీ మారిపోతుంది. డెఫినెట్గా మనకి ఇప్పుడు తెలంగాణ పరిస్థితి చూసుకున్నప్పుడైతే 15-20% వరకు రైతాంగం మనము దీని మీదే డిపెండ్ అయి ఉన్నారు. మనకి రైతులు కొన్ని కమ్యూనిటీస్ అంతా దాని మీద ఉన్నాయి. చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది, దీన్ని మనం ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు చలికాలంలో ఈ చలిగాలులతో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది జీవాలకి. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన సమస్యల నుంచి బయటపడవచ్చు, అలాగే టీకాలు ఎలాగా పాటించాలి, టీకాలు వేయించడం అనేది? మనం గొర్రెల్లో తీసుకున్నప్పుడు గొర్రెల మేకలు తీసుకున్నప్పుడు చలికాలంతో పాటు ముందు నుంచి కూడా ఇది రౌండ్ ద సీజన్ అనేది మనకు రైతాంగం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా గొర్రెకి ఏదో రకంగా డిసీజ్ వస్తూనే ఉంటుంది, ఏదో టైంలో వాటి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. సో వర్షాలు ఎక్కువ పడితే గొర్రెకి ఇబ్బంది, వర్షాలు తక్కువ పడ్డా గొర్రెకి ఇబ్బంది. సో ఇక్కడ ముఖ్య ఉద్దేశం చూసుకోవాల్సింది ఏంటంటే మేజర్గా మనకి ఒక 4-5 రకాల మనకు డిసీజెస్ కారణాలు ఉన్నాయి. ఒకటి కాలాన్ని బట్టి అది కొన్ని వర్షాకాలం వస్తాయి, కొన్ని చలికాలం వస్తాయి. సో ఉదాహరణకి మనకి ఇప్పుడు వైరల్ డిసీజెస్ ఉన్నాయి. వైరల్ డిసీజెస్ కొన్ని వర్షాకాలంలో వస్తాయి, గాలికుంటిగా ఉంది వర్షాకాలం వస్తుంది. మళ్ళీ అదే మన వైరల్ డిసీజ్ తీసుకున్నప్పుడు బ్రుసెలోసిస్ ఉంది, బ్లూ టంగ్ ఉంది, బ్లూ టంగ్తో పాటు పీపీఆర్ ఉంది, రకరకాల డిసీజెస్ ఉన్నాయి. సో మనం వీటన్నింటినీ చూసుకున్నప్పుడైతే ముఖ్యంగా రైతు రోగాల నుంచి చలికాలంలో కానీ రోగాలు రాకుండా వచ్చుకోవాలంటే ఒత్తుగా కాకుండా వాటికి మంచి స్పేస్ ఉండాలి, వాటి భూమి ఏదైతే షెడ్ అవుతుందో ఆ షెడ్ నీట్గా క్లీన్గా ఉండాలి, దోమలు రాకుండా ఉండాలి, బురదమయం లేకుండా ఉండాలి, మలమూత్రాలు అయితే అవి వేస్తున్నాయో అవి నీట్గా బయటికి వెళ్ళిపోయేటట్టుగా ఉండాలి, రోజు క్లీన్ చేయాలి, డ్రైగా ఉండాలి. ఉన్నప్పుడైతే ఎటువంటి డిసీజ్ రాకుండా ట్రాన్స్మిషన్ కాకుండా అవకాశం ఫస్ట్ పాయింట్. రెండవది మనకు వచ్చే డిసీజెస్ కూడా తెలుసుకున్నప్పుడైతే మనకి ఈ మనము తీసుకునే జాగ్రత్తల ముందు ఏంటంటే రోగాలు ఏమేమి రకాలు మనకి 4 రకాలుగా వస్తాయండి. కొన్ని వైరస్ ద్వారా వస్తాయి, కొన్ని బ్యాక్టీరియా ద్వారా వస్తాయి, కొన్ని పారాసైట్స్ అంటే పరాన్నజీవుల ద్వారా వస్తాయి. 4వది మనం పెట్టే పోషణ, నీరు బాగాలేదనుకోండి, తాగే నీరుతోటి మెటబాలిక్ డిసీజెస్ కొన్ని వస్తాయి. సో ఈ మేజర్గా మనం చూసుకున్నప్పుడు ఈ వైరల్ డిసీజెస్లో మనకి ముఖ్యమైన డిసీజ్ మనకి వచ్చి గాలికుంటు టీకా ఉంటుంది, గాలికుంటు రోగం ఉంది. ఇది దీంతోపాటు నీలినాలిక అంటాం. నీలినాలిక అంటే దాన్ని ఇంగ్లీష్లో బ్లూ టంగ్ అంటాం, దాని తెలుగు నీలినాలిక అంటాం. అలాగే మసూచి, అమ్మ తల్లి, ఇది కూడా మనకి ఒక చాలా ఇంపార్టెంట్ డిసీజ్. సో ఈ 3 వైరల్ డిసీజెస్ మనకు చాలా డ్యామేజ్ చేస్తాయండి, మనకి రైతుకు నష్టం కలిగించే అవకాశం ఈ 3 ద్వారా మనకు ఉంది. సో ఉదాహరణకి వర్షాలు పడ్డప్పుడు ఆ వర్షంతో పాటు వచ్చేది బురద, ఆ బురదతో వచ్చేది కాలు చెడిపోవటం. సో ఆ కాలు చెడిపోయినప్పుడు కొంచెం డయాగ్నోసిస్లో కూడా మనకున్న గొర్రెల కాపర్లు మండలంలో ఉన్న పశువైద్యాధికారిని కలిస్తే క్లియర్గా వాళ్ళు చెప్తారు, ఈ డిసీజ్ ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చేసిన ఎఫర్ట్స్ మూలంగా ఇవాళ డయాగ్నోసిస్ అనేది చాలా ఈజీగా ఉందండి. మన డిపార్ట్మెంట్ సంబంధించిన VBRA ఉంది. సో డయాగ్నోసిస్కి చాలా ఉంది కాబట్టి రైతాంగం మండల పశువైద్యాధికారి ద్వారా వాటి బ్లడ్ శాంపుల్స్ పంపించుకుంటే వాటిని డిఫరెన్షియల్ డయాగ్నోస్ చేస్తారు. సో మనం ఇప్పుడు తీసుకున్నప్పుడు ఈ వైరల్ డిసీజెస్లో
ఫస్ట్ మనం గుర్తుకోవాల్సింది గాలికుంటి రోగం. ఈ గాలికుంటి రోగం మనం వచ్చినప్పుడు ఈ గిట్టలు పాడైపోయి జ్వరం బాగా వచ్చి నోట్లో పుండ్లు ఇవ్వటము, నోటి మీద ఉన్న స్కిన్ ఊడిపోవటము, అలాగే కాళ్ళు కుంటి గిట్టల మధ్యలో కుంటి నడవడం జరుగుతుంటుంది. సో దీనికి సిమిలర్ డిసీజెస్ కూడా ఒక 2 డిసీజెస్ ఉన్నాయి. ఆ రెండు రోగాలు ఏంటి అని అంటే, ఒకటి నీలినాలిక పేరులోనే నీలినాలిక ఉన్నది, అది కూడా వైరల్ డిసీజ్. కాకుంటే ఇది వర్షాకాలంలో పోతూ వస్తుంటుందండి. అది చలికాలం స్టార్ట్ అవుతుంది. చలికాలంలో గాలికుంటు నుంచి. సో ఆ చలికాలంలో వచ్చేప్పుడు ఏమవుతుందంటే, దానికి అది మేజర్గా వచ్చే కారణము దోమకాటు వల్ల వస్తుంది. దోమల నుంచి స్ప్రెడ్ అవుతుంది. ఎక్కువ యంగ్ స్టాక్లో వస్తుంది, అంటే కొదమల్లోనూ ఎక్కువ వస్తుంది ఈ నీలినాలిక. సో ఇది రెండింటికి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, గాలికుంటు నుంచి నీలినాలిక నుంచి డిఫెన్స్ డయాగ్నోస్ చేసుకోగలిగితే వాటికి సంబంధించిన టీకాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు గాలికుంటుకి ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం ఫ్రీగా గాలికుంటు టీకాలు ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి రైతాంగం పూర్తిగా మనం వాడుకోగలిగితే ఆ గాలికుంటు టీకాలు మనము ఆ రోగాన్ని మనం అవాయిడ్ చేసే అవకాశం ఉంది. ఇక మనం నెక్స్ట్ వచ్చి మసూచి, అమ్మ తల్లి, దాన్ని మనము షీప్ పాక్స్ అంటాం, క్యాప్రీ పాక్స్ అంటాం. సో ఇది మనకు వచ్చేది ఈ సీజన్లో చలికాలంలో నవంబర్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి జనవరి ఫిబ్రవరి కూడా వచ్చే అవకాశం ఉంది ఈ వైరల్ డిసీజు. సో ఇది స్ప్రెడింగ్ అవుతుంది. ఒకసారి మనం వచ్చేసింది కదా, దాన్ని వదిలేస్తే అన్నిటికీ స్ప్రెడ్ అయిపోయి చాలా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రైతాంగం దీనికి కూడా ప్రభుత్వం బీబీఆర్ఏ ద్వారా వ్యాక్సిన్ ఉంది. కాబట్టి ఇది నవంబర్ డిసెంబర్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి ప్రతి వ్యాక్సిన్ మనము ఒక నీలినాలిక తప్ప మిగతా అన్నిటికీ ప్రభుత్వం వారు, తెలంగాణ ప్రభుత్వం వారు వ్యాక్సిన్ ప్రొడక్షన్ చేయడం మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రం కూడా ఇస్తున్నాం. కాబట్టి రైతాంగాన్ని పూర్తిగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా పీపీఆర్ డిసీజ్ ఉంటుందండి, పెస్టిస్ అంటే మన దగ్గర తెలుగులో అంటే పారుడు రోగం అంటాం. ఈ పారుడు రోగం కూడా చాలా డేంజరస్ అండి. ఇవన్నీ కూడా మేజర్గా యంగ్ స్టాక్కే వస్తుంటాయి. షీపాక్స్, పీపీఆర్ కానివ్వండి, బ్లూటంగ్ కానివ్వండి, ఇవి కొదమలకే వస్తుంటాయి. కాబట్టి రైతాంగం గుర్తుంచుకొని ఆ కొదమల్ని సపరేట్ చేసుకో. ఒకసారి ఎందుకంటే ఈ షీపాక్స్ వేసిన టీకా వేస్తే 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు ఇమ్యూనిటీ ఉంటుంది. పీపీఆర్ వేస్తే 3 సంవత్సరాల వరకు మనకు ఇమ్యూనిటీ ఉంటుంది. కాబట్టి యంగ్ స్టాక్ కొదమల్ని మనం గుర్తించి ఆ కొదమలకి ముందు టీకాలు వేయించుకొని యంగ్ స్టాక్ టీకాలు వేయించుకోగలిగితే మనం చదవటం. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, 3 నెలలు దాటిన తర్వాత ఒకసారి గాలికుంటు టీకాలు, 4 నెలలు దాటిన తర్వాత చిట్టురోగం టీకాలు కనుక మనం ఏం చేసుకొని సీజన్ వారీగా టీకాలు వేయించుకోగలిగితే ఈ వైరల్ డిసీజెస్ మనం కొంచెం ఆపించే అవకాశం ఉంది. ప్లస్ ఇంకా మిగతా డిసీజెస్ కూడా, ఉదాహరణకు మనం ఒక్కొక్క డిసీజ్ మీద వెళ్ళినప్పుడు దానికి నిర్మాణం. ఓకే. మరి మన పశుగ్రాసాల గురించి మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు వాటికి ఇచ్చే ఆహారం కూడా చాలా ముఖ్యమైంది కదా. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ని తప్పించుకోవచ్చు అంటారు? ఇప్పుడు మీరు అన్న ఇంతకుముందు ఇంటెన్సివ్ ఫార్మింగ్, సెమీ ఇంటెన్సివ్ అని సాంద్ర పద్ధతి. సో ఇప్పుడు దీంట్లో మనం ఇప్పుడు ఈ గొర్రెలకు ఏదైనా పోషణ చేయాలనుకున్నప్పుడు వాటికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మనకి ఒకటి ఎనర్జీ సోర్స్ కావాలి, రెండోది ప్రోటీన్ సోర్స్ కావాలి. మనకు ఎప్పుడైనా మాంసం గ్రాస్ను గడ్డి మాంసంగా మారాలి. అది పోషకాలతో మారాలి, పోషకాలు అందాలి వాటికి. ఆ పోషకాలు అందే గడ్డి మనకు చూసుకున్నప్పుడు పశువు గడ్డి మేస్తుంది, ఇప్పుడు కూడా గడ్డి మేస్తుంది, భూమి మీద గడ్డి మేస్తుంది. కానీ ఆ గడ్డి దాంట్లో పోషక విలువ లేని గడ్డి మేస్తుంది. పోషక విలువలు అందాలంటే ఉదాహరణకి మొక్కజొన్న ఉంది. మొక్కజొన్నలో మనకి మంచి ఎనర్జీ సోర్స్ ఉంటుంది. అది ఎనర్జీ సోర్స్ ఎప్పుడు తీసుకుంటుందో ఇమ్మీడియట్గా అది కన్వర్ట్ ఉంటుంది మీట్గా, ప్రోటీన్గా కన్వర్ట్ అయ్యి మీట్ అవుతుంది. అలాగే మనం ఇప్పుడు ఉన్న పద్ధతిలో ప్రభుత్వం ఇస్తున్న ఉపాధి హామీ పథకం ద్వారా కానీ వాడుకోగలిగితే రైతాంగం సాయంత్రం వచ్చినప్పుడు గొర్రెలు బయట తిరిగి వచ్చిన తర్వాత సాయంత్రం పూట ప్రతి పశువుకు ఒక 1/2 kg నుంచి మనం గడ్డి 1/2 కిలో వరకు మనం పచ్చిగ్రాసం అందించగలిగితే పోషక విలువలది. ఒక్కొక్క మన రైతాంగం తన భూమిలో ఏం కొద్దిపాటు 1 ఎకరం పాటు కనుక మనం వేసుకోగాని వాటిని కనుక చేయగలిగితే తన ఆదాయం పెరుగుతుంది. 6 నెలలు తను వెయిట్ చేసే బదులు 3 నెలలు. ఉదాహరణకి ఒక సీజన్లో రోగాలు వస్తున్నాయి, ఆ రోగాలను రాకుండా ఉన్న సీజన్లో గొర్రెలు పెంచుకొని తను అమ్ముకునే అవకాశం ఉంటుంది. మనం దగ్గర తెలంగాణలో వస్తే చాలా వరకు బక్రీద్ ముందు మనం బాగా పెంచుతాం గొర్రెల్ని. సో ఆ టైంలో వచ్చే రోగాలు ఏంటి చూసుకొని ఆ టైంలో మనం వాటికి టీకాలు వేయించుకొని ముందే టీకాలు వేయించేసుకొని వాటిని పశువులు కుదురంతా మేస్తాయి బయట. కానీ ఎంత మేసినా వాటికి వచ్చే పోషక విలువ తక్కువ వాటికి. సో అవి షెడ్లో వచ్చిన తర్వాత మన దొడ్లోకి వచ్చిన తర్వాత కొట్టంలో కొంచెం సాయంత్రం పూట వాటికి గడ్డి కనుక అందించగలిగితే పౌష్టిక సరిపోతుంది. రెండవది దానా కూడా అందించే అవకాశం ఉంటే బెటర్. కానీ అది కాకుండా ఇప్పుడు మనకి సుబాబుల్ వచ్చింది. సుబాబుల్ మనకి చాలా వేస్ట్గా పడేస్తుంటారు. ఆ సుబాబుల్ని ఎండబెట్టి మన గొర్రెలు కనుక మేపగలిగితే చాలా మంచి ప్రోటీన్ సోర్స్ అనేది చీపు. మనకి అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చెడ్డ పెంచుకొని వాటిని ఇవాళ కట్ చేసి రేపు మేపితే చాలా ఉత్పత్తి. ఒక రైతు బెల్లంకోట నుంచి శ్రీనివాస్ గారి లైన్లో చూద్దామండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్.
డాక్టర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. మీ యొక్క సమస్య ఏంటో చెప్పండి సార్కి. సార్ నమస్తే. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. సార్ నా పేరు శ్రీనివాస్, బెల్లంపల్లి మండలం సార్, మంచిర్యాల డిస్ట్రిక్ట్, తెలంగాణ. చెప్పండి. అయితే ఓన్లీ పొట్టేలు జాతి పొట్టేలే సాగాలి కానీ అనుకుంటున్నాను సార్. అయితే మనకు అవి ఎట్లా దొరుకుతాయి సార్? ఎన్ని నెలల పిల్లలు పొట్టేలు శ్రీనివాస్ గారు, ఇప్పుడు పొట్టేళ్ళు పెంపకం చేసుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడైనా మన గొర్రెలు కొనుక్కోవాలి అన్నప్పుడు అంగడి పోకండి. ఎక్కడైనా రైతు దగ్గర చూసుకోండి. ఒక రైతు దగ్గర, మన ఉదాహరణకు మీ మంచిర్యాల దగ్గర అంటున్నారు, మీరు మంచిర్యాల దగ్గర మీ సరౌండింగ్స్లో ఏదో ఒక గ్రామంలో ఒక 10 మంది రైతుల దగ్గర ఇది ఒక పద్ధతి. అంటే పొట్టేలు పెంపకం అనేది ఒక చిన్న, మనము తల్లి నుంచి విడగొట్టిన పిల్లల్ని తెచ్చుకొని పెంచుకోవటం. 3 నుంచి 6 నెలలు మనం పెంచుకోగలిగితే అవి మనము అమ్ముకొని చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ 3 నెలలు అంటే కొమ్ము, అంటే గొర్రెలు చిన్నపాటి కొమ్ము వచ్చినాక తెచ్చుకోండి. అయితే అది కూడా ఇప్పుడు ఉదాహరణ, మనము ఎక్కడో అంగడి పోయినాం అనుకోండి, అంగడిలో పోతే మనకి ఎప్పుడు కూడా మంచి రావండి, అక్కడ సుస్థిగా వస్తాయి గ్యారెంటీగా. కాబట్టి మనం కొంచెం ఓపిక్గా ఒక 5-6 రైతులు మనం పెట్టుకొని ఈయన దగ్గర 2, ఆయన దగ్గర 2, ఇది ఒక చిన్న స్లో ప్రాసెస్ ఇది. అలా మీరు తెచ్చుకొని మీరు మార్కెటింగ్ చేసేటప్పుడు కూడా మీరు పెంచుకునే పద్ధతి కూడా సెలక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రోగంతో నేర్చుకోకుండా చిన్నపాటి కొమ్ము వచ్చిన తెచ్చుకుంటే మీ దగ్గర చచ్చే అవకాశం, చనిపోయే అవకాశం ఉండదు. తల్లి దగ్గర పాలు తాగుతున్నప్పుడు ఆరోగ్యంగా ఉంటాయి. చెప్పండి. నెల్లూరు జోడిపి కావాలా మీకు? సో నెల్లూరు జోడిపి మనకు ఉంది, నెల్లూరులోనే దొరుకుతాయి అవండి. మీకు ఇంకొక అడ్రస్ కూడా ఉంది మనకు. నల్గొండ జిల్లాలో కూడా కొన్ని చోట్ల నెల్లూరు జోడిపి ఉన్నాయి. భువనగిరి జిల్లాలో మీకు నెల్లూరు జోడిపి సఫిషియెంట్గా అమ్ముతున్నారు. అయితే రఘునాథ్పూర్, రాజాపేట మండలంలో ఒక 5-6 గ్రామాల్లో పెంచుతున్నారు. కొంత పాపులేషన్ ఉంటుంది, అది మనకి ఎక్కువ పాపులేషన్ లేదు కాబట్టి నెల్లూరు జోడిపి ల్యాంబ్స్ తక్కువ దొరుకుతాయి. కానీ మీరు నెల్లూరు అవే అవసరం లేదండి. మీరు ఏ బ్రీడ్ అయినా కానీ ముందు తల్లి దాని పక్కన ఉన్న పొట్టేళ్ళు చూడండి, మంచిగా ఉన్నాయి అనుకుంటే స్టార్ట్ చేసుకోండి మీ దగ్గర. కాకుంటే సెలక్షన్ ఆఫ్ ది కొనుక్కునేటప్పుడు మాత్రము రైతు దగ్గరే కొనుక్కోండి. మంచి పోషణ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం సార్. రైతు నేస్తం కార్యక్రమంలో ఇప్పుడు ఒక స్వల్ప విరామం. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए। फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। अब सूखा पड़े या बाढ़ आ जाए, कोई डर नहीं। अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए, कोई फिक्र नहीं। अब कैसी भी आपदा हमारी फसल पे आ जाए, क्षति होने पर हमारे दावों का उचित भुगतान मिलता है, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी किया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। రైతు నేస్తం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు ఈ గొర్రెల పెంపకందారులు వీటితో పాటుగా పొట్టేలు, పోతుల విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎప్పుడైనా మనము బ్రీడు మందకి ముఖ్యమైనది పొట్టేలండి. పొట్టేలు మంచిగా ఉంటే ఆ మంద బాగా ఉన్నట్టు. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రైతు 1 ఇయర్ అంటే 2 పనులు దాటి 4 పనులు వచ్చిన పొట్టేలుని గుర్తుంచుకోవాలండి. బాగా ఆరోగ్యంగా ఉండి హెల్తీగా ఉన్నదాన్ని తీసుకోవాలి. అలాగే దానికి మంచిగా 4 కాళ్ళు సమంగా ఉన్నాయి, దాని టెస్టికల్స్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవి చూసుకున్న తర్వాత ఈ రోజున్న పరిస్థితుల్లో కొన్నిసారి నా రిక్వెస్ట్ పాసిబిలిటీ ఉంటే మండలంలో ఉన్న పశు అధికారి ద్వారా ఆ పశువు గొర్రెపుట్టి ఒక బ్లడ్ శాంపుల్ తీసి బ్రుసెల్లా టెస్ట్ కూడా చేసుకుని ఉంటే ఇది బాగా ఉంటుంది. మనం ముఖ్యంగా ఇవి మనకి కొనే ముందు ఆ మంద ఏదైతే మనం పొట్టేలు తెచ్చుకుంటామో ఆ పొట్టేలులో ఉన్న ఒకసారి మందలో 2 పిల్లలు వేస్తున్నాయా, 1 పిల్ల వేస్తుందా, 2 పిల్లలు వేస్తున్న వాటిని కూడా మనం ఐడెంటిఫై చేసి తెచ్చుకుంటే చాలా బాగా ఉంటుంది. సో మరింత మాట్లాడే ముందు ఒక కాలర్ లైన్లో ఉన్న బాలుగారు కర్ణాటక నుంచి చూద్దాం. బాలుగారు నమస్తే అండి. హలో నమస్తే అండి. డాక్టర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. మీ యొక్క ప్రశ్న ఏంటో అడగండి. నమస్కారం అండి బాలుగారు.
సార్ ఇది గొర్రెలు మోషన్స్ చెప్పండి. ఏంటి వల్ల ప్రాబ్లం అయితే తెలియదు. బాగా మోషన్స్ బాగా అవుతున్నాయా? ఎన్ని ఉన్నాయండి మీకు? సార్ 70 ఉంటాయి సార్. 70 ఉన్నాయి. అందులో ఎన్ని 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 అవుతున్నాయి లూజ్ మోషన్స్? సార్ ఒక 25 మోషన్స్ అయిపోయినాయి సార్, లూజ్ మోషన్స్. 25. కలర్ ఎలా ఉందండి? సార్ కలర్ గ్రీనే ఉండదు సార్. ఏం ఎరుపు రంగు అయితే ఏం లేదు కదా? సార్ స్మెల్ వస్తాం సార్. స్మెల్ వస్తుంది. అవును సార్. సో ఇది అంటే మనకి ఇది పిపిఆర్ అయి ఉండొచ్చండి. ఒకసారి మీ మండల పశు వైద్య అంటే మీరు కర్ణాటక అండి? కర్ణాటక. అవును సార్, కర్ణాటక సార్. సో మీరు ఇది సీజన్ ఒక పిపిఆర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒకసారి మీ మండల మీ సంబంధించిన పశు వైద్య గారిని కలవండి. ఒకసారి వాటి యొక్క పేడ శాంపుల్స్ కూడా టెస్ట్ చేయించుకోండి. అంటే అందులో ఒక పరాణ జీవులు లేవని, బ్యాక్టీరియా పారాసైట్స్ లేవని చెప్పి కన్ఫర్మ్ అయిన తర్వాత మనం ఇమీడియట్గా వాటి గురించి మీరు చేయించుకొని వ్యాక్సిన్ చేసుకునే అవకాశం ఉంది. పీపీఆర్ వ్యాక్సిన్ యాక్చువల్గా ఈ సీజన్లో తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇక్కడ మనం వ్యాక్సిన్ చేస్తున్నాం అంతా ఇక్కడ. సో పీపీఆర్ వ్యాక్సిన్ చేయించుకుంటే బాగుంటుందండి, బెటర్ అండి. సో ఒకసారి వాసన వస్తుంది అంటున్నారు కాబట్టి ఒకసారి మీ వాటికి శాంపుల్ టెస్ట్ చేయించుకున్న తర్వాత దాని చర్య తీసుకోండి. ఇందాక మనం పొట్టేర్ల గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఈ పొట్టేళ్ళు అండి ముఖ్యంగా సగం మందలో 90% పొట్టేళ్ళు ముఖ్యమండి మనకి. సో పొట్టేళ్ళు బాగా ఆరోగ్యంగా ఉండాలి. అయితే అలాగే పొట్టేళ్ళు మేనేజ్మెంట్ ఉంటుందండి ఇక్కడ. సో అదే పొట్టేళ్ళ ద్వారా అదే బ్రీడ్లో క్రాసింగ్ చేస్తూ పోతే ఇన్బ్రీడింగ్ అయిపోతుంది. అంటే మనకి ఈ సంవత్సరము ఈ పుట్టిన పిల్లలు 3 కిలోలు 4 కిలోలు వచ్చినాయి, వచ్చే సంవత్సరం వచ్చేసరికి ఇన్బ్రీడింగ్ అయిపోయి ఆ పుట్టిన పిల్లకి ఆ తల్లికి మళ్ళీ పిల్లకి అదే క్రాస్ అయితే ఇన్బ్రీడింగ్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు మనం 2 సంవత్సరాలు కాగానే ఆ పొట్టేళ్ళు మార్చమని ఉంటుందన్నమాట. సో ఆ పొట్టేలు మార్చితే కనుక రొటేషన్ ఆఫ్ బ్రీడ్స్, ఇదే మంద ఇంకో మందకి ఆ మంద నుంచి పొట్టేలు ఈ మందకి మార్పు చేసుకుంటే బ్రీడ్ బాగా ఇంప్రూవ్ అయ్యి వాడి యొక్క జీనోటిక్ ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా వచ్చి బాగా వస్తాయి మనకి. సో పొట్టేలు మార్పిడి కూడా రైతు చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. సో పొట్టేలు మార్చాలి, తీసుకున్నప్పుడు కూడా ఆ పొట్టేలు హిస్టరీ కూడా బాగా అబ్జర్వ్ చేయాలి. ఏమైనా దాంతో క్రాస్ అయిన వాటితోటి ట్విన్స్ ఉంటే ఆ ట్విన్స్ ఉన్న వాటిని మనం తీసుకోవడం మంచి ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ అబార్షన్స్ హిస్టరీ ఉన్నా ఏమాత్రం ఇబ్బంది ఉన్నా అటువంటి కాకుండా హెల్తీ అండ్ యంగ్ అంటే చాలా ఉన్న వాటి తెచ్చుకుంటే బాగా హ్యాపీగా ఉంటుంది. ఓకే అండి. సత్యారెడ్డి గారు లైన్లో ఉన్నారు సార్, చూద్దామండి. సత్యారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, మీ ప్రశ్న ఏంటో అడగండి. డాక్టర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. అది షెడ్లో పెంచితే గొర్రె పొట్టేన్లు ఈ మేత పెడితే బాగుంటుంది. సత్యారెడ్డి గారు మనకి ఇప్పుడు మీకు షెడ్ గొర్రెలు ఉన్నాయండి ఇప్పుడు? ఇంతవరకు ఉన్నాయి, ఇప్పుడు లేవు. ఓకే, పెంచాలని మళ్ళీ పెంచాలనుకున్నప్పుడు ముందు మీరు మనకి పోషక విలువ కింద ఎస్ఎస్జి వేసుకోండి, కొద్దిపాటు జొన్నలు వేయండి, కొంతపాటు జొన్న వేయండి, కొంతపాటు పిల్లి పెసరు వేయండి, కొంతపాటు మనం ఆల్రెడీ మనకున్న అలవాట్లన్నీ ఇంతకుముందు మనం వరి పొలం వేసిన తర్వాత కోసేసిన తర్వాత జనుము వేసుకునేది, ఆ జనుము కూడా వేసి ఎండబెట్టండి. కోసి ఎండబెట్టండి. ఎండబెట్టి మనము ఈ పచ్చిగడ్డితో పాటు వాటిని కూడా మనం చాఫ్ చేసి వేస్తే గనక వాటికి ప్రోటీన్ అందుతుంది. సో మనకు 1/2 కిలో నుంచి 3 కిలో వరకు మనకి గడ్డి అవసరం ఉంటుంది పచ్చిగడ్డి. కాబట్టి వీటిని మనం కొంచెము ఓపికగా పోషణ చేస్తే గనక మీకు షెడ్లో ఇప్పుడు ఒక 100 గొర్రెలు పెట్టాలనుకుంటే ఒక 3 నుంచి 4 ఎకరాలు మనం ఏర్పాటు చేసుకెళ్తే సరిపోతుందండి. ఓకే, థ్యాంక్ యూ. ఇందాక మనం అనుకున్నాం ముందుగానే, చాలామంది పెంపకం పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఏ జాతిని ఎంచుకుంటే వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది? ఇప్పుడు మనకి తెలంగాణలో ఇంతకుముందు డక్కనీ ఉండేదండి. అంటే ఈ జాతి ముఖ్య మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనకి మనం ఉన్న వాతావరణంలో ఏ వాతావరణం సరిపోయే బ్రీడ్ ఉంది అనేది ఉన్నది. సో మన దగ్గర ఇప్పుడు డక్కనీ, నెల్లూరి అనేది 2 బ్రీడ్స్ మనకి ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాయండి ఇక్కడ. సో నెల్లూరు బ్రీడు మనం కనుక తీసుకోగలిగి మంచిగా పెంచుకుంటే ఇబ్బంది ఏం లేదు. డక్కనీ ఆల్రెడీ మన కొన్ని మండలాల్లో కొన్ని ప్లేసెస్ ప్యూర్ డక్కనీ ఉంది, కానీ నెల్లూరు అయితే బాగానే ఉంటుంది. నా ఎగ్వైస్ మన తెలంగాణ బ్రీడ్ డక్కనీ బ్రీడ్ కాబట్టి డక్కనీ బ్రీడ్ మనం ప్రమోట్ చేయగలిగితే బాగుంటుంది. ఎందుకంటే చాలా కాలం నుంచి ఆ బ్రీడ్ మన దగ్గర ఉంది, అది మన దగ్గర. సో కమర్షియల్గా చూసుకుంటే డిసీజ్ తక్కువ వస్తుందండి డక్కనీలో. నెల్లూరు డిసీజ్ వస్తాయి. అది మనం నెల్లూరు ఆంధ్ర బ్రీడు, మన తెలంగాణ బ్రీడ్ వచ్చేసరికి మనకి నెల్లూరు బ్రీడ్, మనకి డక్కనీ బ్రీడ్ ఉంది. బట్ ఆల్రెడీ మన గొర్రెలన్నీ అటు వెళ్ళి క్రాస్ అయిపోయి అవి అన్నీ ఇక్కడ నెల్లూరు అయిపోయినాయి కాబట్టి సో ఆ బ్రీడ్ మనం వాడుకుంటూ అయిపోతుంది. అలాగే లోకల్ బ్రీడ్ అంటే ఎప్పుడు నా రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే బ్రీడ్ని మార్చకండి, ప్యూర్ బ్రీడ్ మెయింటైన్ చేయండి. అంటే నెల్లూరి ఉంటే నెల్లూరు పొట్టేలు నెల్లూరే వాడండి, నెల్లూరు బ్రౌన్ ఉంటే బ్రౌనే వాడండి. అంటే ఉదాహరణకి కొందరు ఏం చేస్తున్నారు,
నెల్లూరు బ్రౌన్ పెట్టుకొని జోడ్పి పొట్టేలు వేస్తున్నారు. సో దాని మూలంగా బ్రీడ్ అనేది పాడైపోయి మనకి పొద్దున బ్రీడ్స్ ఐడెంటిఫికేషన్ లేకుండా మనకి వచ్చే రోగాలు కూడా వచ్చే కారణం ఏంటంటే ఈ క్రాస్ బ్రీడింగ్స్ మూలంగా వస్తాయి. సో ప్యూర్ బ్రీడ్ మెయింటైన్ చేయవలసిందిగా కోరుతున్నాం. సో లొకాలిటీ బట్టి మీరు లొకాలిటీ బట్టి దాని ప్రకారం బ్రీడ్ తీసుకోండి. ఉదాహరణకి నల్గొండ జిల్లా బార్డర్లో చూసుకుంటే మనం ఇప్పుడు ఒకటి కొత్త బ్రీడ్ ఐడెంటిఫై చేసాము, సాగ బ్రీడ్ ఒకటి ఐడెంటిఫై చేసాము. మన సెక్రటరీ గారు కానీ గవర్నమెంట్ కానీ దాని చర్య తీసుకుంటున్నారు. అది ఆ ఏరియాకి కృష్ణపట్టి సరౌండింగ్స్ ఉన్న ఏరియాకి సరిపోతుంది. సో అటువంటి ఆ ఏరియా మనం ఉన్నామో ఆ ఏరియా బ్రీడ్ తీసుకొని పెంచుకుంటేనే బాగుంటుంది. ఓకే అండి. అలాగే ఈ యొక్క పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నట్ల మందులు కూడా వేస్తూ ఉంటారు కదా, దీని యొక్క ఏంటి అవసరం ఏంటి, ఎంతవరకు అది బాగుంటుంది? మనకు ఇప్పుడు పశు సంతతిలో చూసుకున్నప్పుడు అండి పెద్ద పశువులు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఈ బాహ్యపరాణ జీవులు అంటే పారాసైట్స్ మూలంగా ఏవైతే తీసుకుంటున్నాయో అవి తీసుకున్న ఇన్పుట్స్ అంతా ఈ పారాసైట్స్ మూలంగా వాటికి గ్రోత్ రాకుండా అయిపోతుంది. సో డెత్ కూడా అవుతుంటాయి కొన్ని టేప్ ఫామ్స్ మూలంగా కానివ్వండి, హుక్ ఫామ్స్ మూలంగా, వాటికి పోషకాహారం అందక ఈ పారాసైట్స్ అనేది వాటి యొక్క టాక్సిన్స్ రిలీజ్ చేసి చనిపోయే కారణం చేస్తున్నాయి. మోర్టాలిటీ కారణం కూడా చనిపోవడం కారణము ఈ పరాన్నజీవులే, అలాగే గ్రోత్ రాకపోవడం కూడా పరాన్నజీవులే. సో మనం ఈ తెలంగాణ ప్రభుత్వం ఇది రాష్ట్రంలో దేశంలో నాకు తెలిసి మనము ఆంధ్ర గవర్నమెంట్కి ఇస్తున్నాం. ఈ 2 రాష్ట్రాలే ఈ గొర్రెలన్నింటికి మనము సంవత్సరానికి 3 సార్లు దాపిస్తున్నాం తెలంగాణ గవర్నమెంట్. సో దీంట్లో ఏంటంటే ఈ డివార్మింగ్ చేయడం మూలంగా గ్రోత్ బాగా వస్తుంది. నెంబర్ 2 దాని ఇమ్యూనిటీ పెరుగుతుంది. ప్లస్ రైతు ఎండ్ ఆఫ్ ద డే మాంస ఉత్పత్తి ఎక్కువ అవుతుంది, డెత్ ఆగిపోతాయి. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే మనం ఏదైతే మన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న తెలంగాణ గవర్నమెంట్ 10 సంవత్సరం ఒక 10 కోట్ల ఖర్చు పెట్టి చేస్తున్నది. దాని ఇన్పుట్ మన రిజల్ట్స్ మనం చూస్తున్నాం. మనము మోర్టాలిటీ తగ్గటము రైతుకు లాభదాయకంగా ఉంటుంది. సో మేజర్గా డెత్ ఆప్తం, గ్రోత్ ఎక్కువ ఉంటుంది, లాభదాయకం. సో ప్రతి రైతు దీనిని తప్పనిసరిగా ఇంకా నా రిక్వెస్ట్ అయితే మనం ఒకవేళ ప్రభుత్వం మందికి అందుబాటులో లేకపోతే ఆ గొర్రెల నుంచి ఒక పేడ శాంపుల్ తీసుకొని పశువైద్యాధికారికి వెళ్తే పశువైద్యాధికారి పేడ పరీక్ష చేసి దానికి సంబంధించి మందులు రాసిస్తారు. కంపల్సరీగా సంవత్సరానికి 3 సార్లు తప్పించుకోగలిగితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అనంతపూర్ నుంచి మురళి గారు లైన్లో ఉన్నారు, చూద్దామండి. మురళి గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి. డాక్టర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు, మీకున్న సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం అండి. మన గొర్రెలు ఉన్నాయి, అవి గొర్రెలకి పుండులు వేస్తాం సార్, దుద్దులు వస్తున్నాయి. ఏం మందు వాడినా కూడా తగ్గుతాండి. దద్దులు ఎక్కడెక్కడ వస్తున్నాయండి? ముఖం మీద, మళ్ళీ పొద్దు మీద వస్తున్నాయి ఏమన్నా? చెవులు. ఓకే. మీరు ఇప్పుడు మనకి మన అనంతపూర్ అండి మీది? అనంతపూర్ సార్. సార్ అనంతపూర్ జిల్లా హిందూపూర్ మండలం. ఇప్పుడు మనకి ఇక్కడ మీకు అమ్మ తల్లి సింప్టమ్స్ చెప్తే ప్రకారం అమ్మ తల్లి సింప్టమ్స్ కనిపిస్తున్నాయండి. సో ఇది సీజన్, అమ్మ తల్లి సీజనే ఇది. మీరు ఇమీడియట్గా ఏవైతే సుస్థ అయిన గొర్రెలు ఉన్నాయో అమ్మ లక్షణాలు కనిపిస్తున్నాయో అవి ఏదో 10-15 ఉంటాయి, మీకు అవి సపరేట్ చేయండి. చేసి మిగతా వాటికి యాంటీబయాటిక్, ఆ గొర్రెలకి యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ చేయండి, పెన్సిలిన్ ద్వారా చేయండి. మీ మండల పశువులు కలవండి. మిగతా వాటికి టీకా వేయించుకోండి. మిగతా వాటికి అమ్మ తల్లి మసూజీ టీకాలు మనకు ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా టీకా వేయించి ఏర్పాటు చేయండి. ఎందుకంటే ఇది సీజన్, ఇది మనం అబ్జర్వ్ చేస్తున్నాము. బార్డరింగ్ మీ బార్డర్ జిల్లాలో కూడా తెలంగాణ జిల్లాలో అక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇమీడియట్గా మీరు టీకాలు వేయించుకొని ఏర్పాటు చేయండి. అవి సపరేట్ చేయండి. ముందు ఆ గొర్రెలు ఎఫెక్ట్ అయిన వాటిని సపరేట్ చేయండి. వాటికి యాంటీబయాటిక్స్ ఇవ్వండి. మీరు మీ మండల డాక్టర్కి వెళ్తే రాస్తారు, మందులు ఇస్తారు, అవి చేయించుకోండి. ఎందుకంటే ఇది మీరు చెప్పిన లక్షణం ప్రకారం అయితే ఇది అమ్మ తల్లి మసూచి అనిపిస్తుంది. ఓకే అండి. ఇప్పుడు మనకి ఈ ఫిబ్రవరి తర్వాత మార్చిలో కూడా రాత్రులు చలి ఎక్కువగా ఉంటుంది, తర్వాత ఎండ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీవాలకు ఎలాంటి సమస్యలు రావచ్చు, ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే బాగుంటుందండి? ఇప్పుడు చలికాలంలోనండి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి ఇప్పుడు ఈ గొర్రెలకి మనకి ముఖ్యంగా బాగా ఓవర్ ఫ్లాకింగ్ అయినప్పుడు వాటికి ఇబ్బంది అయ్యి డిసీజ్ నిమోనియా వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఈ చలికాలం అనేది ఈ చలికాలం చాలా డేంజరస్ సిచ్యువేషన్ వీటికి. సో నిమోనియా వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి ఈ మలమూత్రాల్లో ఈ గొర్రెల్లో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది. నైట్రోజన్ మూలంగా అమోనియా ఏర్పాటయ్యి ఈ గొర్రెలకు నిమోనియా వచ్చి చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో రిక్వెస్ట్ ఏంటంటే మరి రైతాంగ సలహా ఏంటంటే రోజు వాటిని నీట్గా ఉంచండి. అండ్ వాటిని సంబంధించిన షెడ్ అంతా కూడా నీట్గా ఉంచండి. అలాగే రోజు వాటికి సాయంత్రం పూట కొంచెం పచ్చిగడ్డిగా అందించగలిగితే మనం చాలా మేలు చేసుకునే వాళ్ళం, మనం మేలు చేసుకునే వాళ్ళు అవుతాము. ఫ్రెష్ వాటర్ అందించండి. ఇంతకుముందు చెప్పినట్టుగా కొంచెం పొగ సాయంత్రం పూట దోమలు రాకుండా, దోమల ద్వారా వచ్చే రోగాలు కొన్ని ఉన్నాయి కాబట్టి సాయంత్రం పొగ పెట్టగలిగితే ఆ పొగ ద్వారా దోమలన్నీ వెళ్ళిపోతాయి.
యూకలిప్టస్ ఆయిల్తో కానీ అది వేస్తే యాపాకుతో కానీ ఇంకా వేస్తే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఓకే అండి. అలాగే ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కూడా ఉంది కదా, అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మన మేజర్గా అండి ఈ వర్షాకాలం అంటే ఎండాకాలంలో స్టార్ట్ అయినప్పుడు కొద్దిగా పొద్దునే అంటే ఎర్లీ మార్నింగ్ కనుక మనం కనుక గొర్రెలను వదిలితే మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఎక్కువ మేనేజ్మెంట్ సైడే ఉంటుందండి. గొర్రెల పెంపకంలో మేనేజ్మెంట్ అది మోస్ట్ ఇంపార్టెంట్. మార్నింగ్ టైంలో అంటే ఎండలు రాకముందే గొర్రెని బయటకు వదిలి మేపుకొని ఎక్కడన్నా ఎక్కడన్నా చెట్ట కింద వాటిని ఆపుకొని నీళ్ళు ఆపించుకుంటే బాగుంటుంది. మనం ఒకవేళ లేట్ అయిపోయి 9:30-10 గంటలకు మేపక తీసుకెళ్తే కనుక మనం దానికి పోషకాలు అందవు, సాయంత్రం మళ్ళీ తిరిగి వస్తాయి, మళ్ళీ అదే దుమ్ములో వస్తాయి, వాటికి మళ్ళీ నిమోనియా వచ్చి మళ్ళీ డెత్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రైతాంగం గుర్తుంచుకోవాల్సిందంటే సీజన్ బట్టి మన ఒక గొర్రెల యొక్క మేపకము అందరి అంటే పెద్ద రైతులు పాత రైతులు ఉన్నారో వాళ్ళందరికీ తెలిసిన విషయమే, గొర్రె కాపర్లందరికీ వాళ్ళకి తెలిసిన విషయమే. బట్ గుర్తు చేయడం వరకే ఇది. వర్షాకాలంలో మనం ఎప్పుడు వెళ్తాము, కొంచెం వర్షాలు కొంచెం ఎండ వచ్చినాక బయటికి వెళ్తాం. అదే అలాగే ఎండాకాలంలో కొంచెం ముందు వెళ్తే మేపుకొని త్వరగా 10:30-11 గంటల కనుక మనం కనుక చెట్టు కిందకి వస్తే గొర్రె కొంచెం ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. దానికి ఏదైతే స్ట్రెస్ ఉంటుందో దాని మీద స్ట్రెస్ లేకుండా ఉంటుంది. మనం ఏదైనా చేసినా కానీ దానికి ఆరోగ్యం ఉంటుంది. ఎందుకంటే ఈ సీజన్లో ప్రెగ్నెంట్ ఉంటాయండి అన్ని. సో అవి ఈ టైంలో వాటికి పోషక అందాలు బాగా స్ట్రెస్ ఎక్కువగా ఉంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనకి అన్ని జూన్ జూలైలో ఇంతుంటాయి. సో ప్రెగ్నెంట్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు వాటి కొంచెం పోషణ మంచిగా చేసుకోవాలి. రైట్. ఒక కర్నూలు నుంచి ఒక రైతు లైన్లో ఉన్నారు, చూద్దామండి. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. డాక్టర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు, మీ యొక్క ప్రశ్న ఏంటో అడగండి. హలో సార్. నమస్కారం అండి, సార్ చెప్పండి. హలో సార్, చెప్పండి. సార్ అది మీ వాయిస్ స్పష్టంగా లేదు, ఇంకొకసారి చెప్తారా? సార్ ఇప్పుడు గొర్రె క్షమించండి, అది క్లారిటీగా లేదు, కొంచెం బయటకు వచ్చి మాట్లాడతారా? సిగ్నల్ లేనట్టుంది. సరే సరే సరే. ఇప్పుడు గొర్రె ఉంది అనేది బంజారీ అది కింద ఉంటుంది. ఓకే, మీ వాయిస్ క్లియర్గా లేదండి. మీరు ఏం చేస్తారంటే ప్రోగ్రామ్ చివరిలో సార్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, సెల్ నెంబరు. ప్రోగ్రామ్ చివరిలో, ఈ కార్యక్రమం చివరిలో సార్ నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏంటో డైరెక్ట్గా సార్తో మాట్లాడవచ్చు, ఎందుకంటే సిగ్నల్ సరిగ్గా లేదు, క్షమించండి. ఓకే, రైట్. ఇంకా మీరు అంటే రైతులు ఎలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు యాజమాన్య పద్ధతులు, దేనివల్ల ఎక్కువ నష్టాలు వస్తుంటాయి అంటారు? ముఖ్యంగానండి రైతులు గుర్తుంచుకోవాల్సింది పుట్టిన పిల్లల్ని కాపాడుకోవడం ముఖ్యం అండి. ఇది కనుక మనం చేయగలిగితే, పుట్టిన పిల్లల్ని కాపాడుకోగలిగితే, ఇప్పుడు ఉదాహరణకి మనకు 5-6% పిల్లలు చనిపోతున్నాయండి. ఇవాళ ఆ పిల్లల్ని కనుక మనం కాపాడుకోగలిగితే రైతుకు చాలా లాభం ఉంటుంది. అది దానికి చిన్న చిన్న పద్ధతులు ఉన్నాయండి. ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారు, ఈ పుట్టిన పిల్లలన్నింటినీ పుట్టినంగానే అంబులికలు కాటం, మనం బొడ్డు కట్ చేసి నీట్గా టించర్ ఐడిని పెడితే వాటికి కొన్ని రోగాలు రాకుండా ఉంటాయి. మేజర్గా ఇది పెద్ద సమస్యనండి. ఎందుకంటే రైతు ఎక్కడో మేపుతుంటాడు, ఆ మేపుతున్నప్పుడు ఎక్కడో అది ఈనప్పుడు దాన్ని అలాగే పట్టుకొని రావటము, దాన్ని వదిలేయటము అయిపోతుంది. సో రైతు గుర్తుంచుకొని వాటికి అంబులిక బొడ్డు చుట్టూ టించర్ ఐడితో వేస్తే మనకి ధనుర్వాతం రాకంటే టెటనస్ రాకుండా మనకి సేఫ్టీగా ఉంటుంది. నెంబర్ 2, పుట్టిన తర్వాత తల్లికి మరవకుండా పాలు బాగా దాపిచ్చేసి వచ్చిన తర్వాత ఇది ఏవైతే ఏంటంటే మామూలుగా భూమి మీద నాకుతుంటాయి, ఏదైతే ఈక్వల్ ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి. సో నా అనుభవంతో చెప్తున్నది ఏంటంటే 10th డే నుంచి ఒక 3 days యాంటీబయాటిక్ పౌడర్ కనుక వాటికి తాపిచ్చేస్తే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. సో ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. 3 days మార్నింగ్ ఈవినింగ్ 3 days కనుక వాటికి యాంటీబయాటిక్ పౌడర్ పాలు తాపిచ్చేస్తే ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. అలాగే 3 months దాటిన తర్వాత ఒకసారి డివార్మింగ్ చేసుకొని, పైపరిజన్తో డివార్మింగ్ చేసుకొని, ఆ తర్వాత ఎవ్రీ 6 months ఒకసారి డివార్మింగ్ చేసుకుంటే 3 to 4 months మధ్య డివార్మింగ్ చేసుకొని, 4 నెలలప్పుడు ఒకసారి గాలికుంట టీకా, 5 నుంచి 6 నెలలప్పుడు ఒకసారి చిటుకురోగం టీకా వేసుకుంటే 90% అన్ని మోటాలిటీ తగ్గిపోతుంది. సమస్యలు లేకుండా ఉంటాయి, లాభదాయకం ఉంటాయి. అంటే ఒక గొర్రె పిల్ల మిగిలిందంటే తప్పకుండా లాభదాయకం మనకి. సో ఉదాహరణ 100 గొర్రెల్లో 5 మనకు చనిపోతే మనకి చాలా ఇబ్బంది. ఇది రాకుండా చూసుకోగలిగితే రైతు ఒకటి ఇబ్బంది ఉండదండి. రెండవది మేజర్గా జరుగుతున్న సమస్య ఎక్కడ వస్తుందంటే రైతుల దగ్గర, గొర్రె కాపర్ల దగ్గర ఈ షెడ్స్ అన్నింటినీ వర్షంలో గొర్రెని వర్షాన్ని తడుపుతారు.
ఎండకి ఎండుతాయి, చలికి వాటికి ఎక్కువ. చలికి ఇబ్బంది పడుతుంటాయి. వాటికి కొద్దిగా మనం కనుక ప్రాపర్ షెల్టర్ చేసి భూమిలో కూడా అంటే ఏదైతే షెడ్ ఉందో షెడ్లో ఏదైతే ఫ్లోరింగ్ ఉంది కదా ఆ ఫ్లోరింగ్ కూడా ప్రాపర్గా చేసుకుని నీట్గా ఉంచగలిగితే మేజర్ డిసీజెస్ ఏదైతే ఇప్పుడు మనకు చూస్తున్న కారణాలు అయితే నిమోనియా కారణం అండి, మేజర్ కారణం, ల్యాంప్స్ కోర్స్ ఉంటామండి, ఇవన్నీ కనుక అవుతాయి. పొద్దుల్లో వేసి నీట్గా సాయంత్రం పూట వాటి బయటికి వెళ్ళినప్పుడు పొద్దుల్లో వేసి వాటి కొంచెం మంచి పోషణ అందించగలిగితే చాలా హ్యాపీగా ఉంటుందండి. మంచి లాభదాయకమైన వ్యాపారం, లాభదాయకమైన రైతుకు ఇది మంచి ఓకే. కడప నుంచి ఒక రైతు లైన్లో ఉన్నారు, చూద్దామండి. హలో, నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. సార్ నమస్తే, డాక్టర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి సార్కి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఇది ఎక్కువ ప్రెగ్నెన్సీతో ఉండేటివి సాగు పిల్లలు వేస్తున్నారు సార్, నీట్ వేసుకోవడం అట్లా జరుగుతుంది. మీ వాయిస్ రావట్లేదండి, మళ్ళీ చెప్పండి. ప్రెగ్నెంట్గా ఉన్నవి ఏంటి సమస్య? పిల్లలు అనేది చనిపోతున్నాయి. డెలివరీ చనిపోతున్నాయి. సో ఇప్పుడు మీకు ఏ కాలంలో అండి, అంటే ఎన్ని నెలల అప్పుడు చనిపోతుందండి? లాస్ట్ డెలివరీ టైం వచ్చి సాగు పిల్లలు వేస్తున్నారు సార్, చనిపోయడం బయటికి రావడం. అంటే పిల్ల చనిపోయి పుడుతుంది, అన్ని వెంట్రుకలు అన్ని వచ్చినాయండి? వెంట్రుకలు వచ్చున్నాయా పూర్తిగా? వస్తున్నాయి సార్. మీరు ఎన్ని అయినాయండి అబార్షన్ మీకు అట్లా ఇప్పటికి? ఒక 5 to 6 అయినాయి సార్. మొత్తం ఎన్ని ఉన్నాయండి మీకు గొర్రెలు? మీకు 100 ఉన్నాయి సార్. 100 ఉన్నాయి. సో మీకు నా సస్పిషన్, ఓకే, నా సస్పిషన్ ఏంటంటే ఇది బ్రుసెల్లా డిసీజ్ ఉండొచ్చండి. బ్రుసెల్లా మూలంగా అబార్షన్స్ అవుతుంటాయి. మీరు చెప్పిన ప్రకారము మీరు ఇమీడియట్గా మీరు ఏం చేయండి, మీ సంబంధిత దగ్గరలో ఉన్న మండల పశువైద్య కలవండి, దాన్ని రక్త నమూనాలు పరీక్ష చేయించుకోండి. రక్త నమూనాల్లో పరీక్షించుకోండి. బ్రుసెల్లా నాకు సస్పిషియస్ అనిపిస్తుందండి, ఒకసారి టెస్ట్ చేయించుకోండి. సో ఒకవేళ ఎఫెక్ట్ అయిన యానిమల్స్ అయితే ఒకవేళ పాజిటివ్ వచ్చిందనుకోండి, అందులో నుంచి వాటిని తీసేయండి. ఇప్పుడు కూడా మీరు ఏం చేయండి, ఇవాళ ఈడ్చిపోయిన గొర్రె ఉందనుకో మీ దగ్గర, ఆ గొర్రెని మందు కలపమకండి. ఎందుకంటే దాని మలం ద్వారా ఒక 3 రోజుల వరకు కూడా బ్రుసెల్లా డిసీజ్ అనేది వస్తుంటుందండి బయటికి, ఆ కణాలు బయటకు వస్తుంటాయి. కాబట్టి అది సపరేట్ చేసి ఉంచండి. ఎక్కడైతే అది కింద పడిందో ఆ ఏరియా అంతా కూడా ఫినాయిల్ తోటి కొంచెం నీట్గా కడుక్కోండి. ఇది స్ప్రెడ్ అవుతుంది డిసీజ్ అండి, ఇది అన్ని గొర్రెలకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి బ్లడ్ శాంపుల్ టెస్ట్ చేయించుకోండి ముందు మీ వాటి గొర్రెలది. ఎందుకంటే మనకి పుట్టిన అన్ని చనిపోతున్న ఇబ్బంది కదా మనకి. ఇమీడియట్గా రేపే మీ పరీక్ష చేయించుకోండి. ఒకవేళ పాజిటివ్ వస్తే ఆ గొర్రెల్ని ఇమీడియట్గా తీసేయండి మంద నుంచి. 2, ఒకవేళ అది కాని ఎడ్ల, ఒకవేళ బ్రుసెల్లోసిస్ పాజిటివ్ రాని ఎడ్ల మీకుంటే వాటి యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చి ట్రీట్మెంట్ చేయించుకోండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అట్లా వచ్చిన డౌట్ సార్, చెప్పండి. 2-3 months పిల్లలు వచ్చేసి ఒక 2-3 days అట్లా వీక్ అయిపోవడము, చనిపోవడం జరుగుతుంది సార్. 3 months ఏజ్ అండి, ఎంత వయసు అండి వాటికి? 2 months 3 months ఉంటాయి సార్. 2 months 3 months ఉంటాయి. మీరు అదే ఏమైనా లక్షణాలు ఉంటున్నాయా? ఏం లక్షణాలు ఉండట్లేదు? ఒక 3 days డల్ కొంచెం లైట్ గా ఫీవర్ మాత్రం ఉన్నాయి సార్. లైట్ ఫీవర్ ఉంటుంది. సో మీ అదే ఒకసారి మీరు ఈ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేయండి. నేను చెప్పినట్టుగా యాంటీబయాటిక్ పౌడర్ ఒక 3 రోజులు వాడండి. లైట్ యాంటీబయాటిక్ పౌడర్ క్లోటెట్రాసైక్లిన్ పౌడర్ని పాలు కలిపి తాపేయండి. పైపరిజిన్ ద్వారా డివార్మింగ్ చేయండి. 90% ఉండవండి మీకు ఇబ్బంది. లక్షణాలు కనిపించకుండా చనిపోవడం అనేది ఉండదు, లక్షణాలు కనిపిస్తాయి ఏదో ఒకటి. థ్యాంక్ యూ. ఓకే, కార్యక్రమం మరో చిన్న విరామం తీసుకుందామండి. రైతు నేస్తం కార్యక్రమం అంటూ ఇప్పుడు మరొక స్వల్ప విరామం. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో
ప్రగతి పథపు తంత్రుల్లో విరిసే చిరునవ్వుల్లో పచ్చ పచ్చని మొక్కల్లో పెద్ద పెద్ద ఆంగళ్లలో తుమ్మెదల ఝంకారంలో సంతోషాల రాకలో ఎన్హెచ్ఎం ఉద్యానశం మా కోరిక మీ చిరునవ్వు. రైతు నేస్తం కార్యక్రమానికి పునఃస్వాగతం. నెల్లూరు నుంచి నరసింహులు గారు లైన్లో ఉన్నారు సార్, ఒకసారి చూద్దాం. నరసింహులు గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి. మీ ప్రశ్న ఏంటో అడగండి, సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మాది నెల్లూరు జిల్లా సార్, మరిపాడు మండలము. చెప్పండి సార్. ఇది ఇప్పుడు పొట్టేలు పిల్లలు మేపుకోవచ్చు సార్? పొట్టేలు పిల్లలు మనకి ఇప్పుడు ఈ సీజన్లో మనకి తక్కువ దొరుకుతాయి. ఇప్పుడు అదే సార్, రేట్ ఎంత ఉంటుంది సార్? ఇప్పుడు రేట్ మనకి బాగా దొరికే సీజన్ మనకి జూన్ జూలై మాసంలో బాగా దొరుకుతాయండి. ఇప్పుడు తక్కువ దొరుకుతాయి. ఏమండి ఇప్పుడు సంతలో మేళ మామూలుగా రైతుల దగ్గర మేలు సార్? రైతు దగ్గరే కొనుక్కోండి. సంతలో మనకి ఎప్పుడు కూడా మంచి అమ్మనండి. ఎప్పుడు కూడా మీరు నెల్లూరు జోడిపి రైతు దగ్గరే కొనుక్కోండి. సో ఇప్పుడు మీరు జూన్లో స్టార్ట్ అవుతాయండి ల్యాంబింగ్, కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో వెళ్తే మీకు మంచి దొరుకుతాయండి అప్పుడు. సో అవి తెచ్చుకొని మీరు ఒక 3-4 నెలలు పెంచుకోగలిగితే బాగుంటాయి. ఇప్పుడు కొంచెం రేట్ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు మనకి ఇప్పుడు రేట్ ఎక్కువ ఉండే అవకాశం ఉందండి. ఇప్పుడు మామూలు జత ఎంత ఉంటుంది సార్? ఇప్పుడు మనకి జత వచ్చి 5,000 నుంచి 6,000 మధ్యలో ఉన్నాయండి. ఒక్కొక్కటి సార్? ఒక్కొక్కటి మీరు చెప్పే జత జత 5,000 సార్? 5 నుంచి 6,000 మధ్యలో ఉన్నాయండి. అంటే అది సీజన్ బట్టి ఉంటుందండి. మనకి బాగా దొరుకుతున్నప్పుడు మనం వెళ్తే తక్కువ రేట్లో ఉంటాయి. మనం ఇప్పుడు దొరకని టైంలో వెళ్తే రేట్ ఎక్కువ ఉంటుంది. కొన్ని చోట్ల 10,000 కూడా ఉంది. అంటే దాని క్వాలిటీ మనం అంతా చెప్పేది ఏంటంటే రైతు మన దగ్గర మా ఏరియాలో 10-12,000 ఉంటాయి సార్. మనం అంటే దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు దొరికే దగ్గర ఎక్కడైతే బాగా దొరుకుతాయో అక్కడ 6,000-7,000 ఉంటుంది, 10,000 కూడా ఉన్నాయండి. మనం సీజన్ బట్టి ఇప్పుడు ఈ సీజన్లో వెళ్తే మనకి 12,000 16,000 చెప్తారు. కాబట్టి రైతు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు బాగా ఉంటాయి, ఎప్పుడు బాగా పుడతాయి పిల్లలవి, పుట్టే టైం మనం చూసుకొని మనం వాటి నుంచి 3 నెలలు. అది ఇంకోటి సార్ రిక్వెస్ట్. ఇప్పుడు సీజన్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు జబ్బులు రావు కదా. అవును, అందుకోసం ఇది సీజన్ జబ్బులు రాని సీజన్ ఇదే. గొర్రెలకు మంచి సీజను ఫిబ్రవరి మాసం నుంచి స్టార్ట్ అయిందంటే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మే వరకు బాగా ఉంటాయి, మే జూన్ వరకు బాగా ఉంటాయి. మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ రోగాలు వస్తాయి. సో మనం ముందే ప్రణాళిక ముందు చేసుకోవాలండి. మనకి డిసెంబర్ జనవరిలో గొర్రెలు రావాలంటే రైతుని ఇప్పుడే మీరు మంచి టైంలో ఉన్నారు, ఇప్పుడే మీరు ఒక 5-6 రైతును పెట్టుకోండి. అలా పుట్టే పిల్లలు మీరు మొగ తీసుకుంటామని ముందే పెట్టుకోండి. ఆ ఏర్పాటు చేసుకుంటే మీకు సీజన్గా అంతుంటాయి, ఎప్పటికప్పుడు అంతుంటాయి గొర్రెలు మీకు. అవునవును సార్. కానీ నా సలహా ఒకటే, రైతుతోటే కొనుక్కోండి. మార్కెట్లో అంగడికి వెళ్ళి కొనుక్కుంటే మీకు గొర్రెలు పిల్లలు మంచి రావండి. ఇంకోటి చెప్పండి సార్, ఎప్పుడు కూడా చూడండి గొర్రె పిల్ల తల్లి దగ్గర ఉన్నప్పుడు బాగా ఆరోగ్యంగా ఉంటుందండి, పాలు తాగుతుంటుంది కాబట్టి బాగా కనిపిస్తుంది మనకి. కానీ మనం తీసుకోవాల్సింది ఎప్పుడు కూడా చిన్నపాటి కొమ్ము వచ్చే వరకు ఉండి చూసి తీసుకోండి. గడ్డి పట్టిన గొర్రెలు పిల్లలు తీసుకున్నాం అనుకోండి, అవి కొంచెం మనం మన దగ్గర గడ్డి తింటే మన దగ్గర. అవును, పిల్ల పాలు తాగేటప్పుడే బాగుంటుంది సార్. అవును, అదే బలంగా ఉంటుంది. కానీ మనం తెచ్చుకున్నాం అనుకోండి, మన దగ్గర పాలు దొరకవు తల్లికి పిల్లకి, అది రోజు రేపటి తెల్లారి నుంచి మనకి సుస్థ అవటము, రోగాలు రావటము, చనిపోవడం జరుగుతుంటుంది. ఓకే, తులసి నాయుడు గారు శ్రీకాకుళం నుంచి లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అండి. హలో, నమస్తే సార్. నమస్తే అండి, డాక్టర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. మీ యొక్క సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం అమ్మా. సార్ నమస్తే సార్. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు చెప్పండి సార్. 3 నెలలు పిల్లలేమో చనిపోతాయి సార్. 3 నెలల పిల్లలు చనిపోతున్నాయా? హలో, మేత మేయకుండా చనిపోతున్నాయంట 3 నెలల పిల్లలు. సో వీటికి అది చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాను. వాటికి ఒక 3 days యాంటీబయాటిక్ పౌడర్ తప్పేయండి. క్లోట్రిసైక్లిన్ పౌడరు ఒక స్పూన్ తీసుకుంటే, అంటే 5 గ్రాముల స్పూన్ తీసుకుంటే 10 గొర్రె పిల్లలకి వస్తుంది.
అది పాలు కలిపించి పొద్దున సాయంత్రం తాపేయండి. అలాగే మీరు మండలంలో ఉన్న డాక్టర్ గారిని కలవండి. కలిస్తే ఇంకా వాటికి కావాల్సిన ఇంకా ఇబ్బందులు ఉంటే చూస్తారు. నాకు తెలిసినంత మీరు చెప్పిన ప్రకారము యాంటీబయాటిక్ పౌడరు ప్లస్ కొంచెం ఏవీలు కనుక అందించగలిగితే ఇంజెక్షన్స్ ఇవ్వాలి కాబట్టి డాక్టర్ గారిని కలవండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఇది పెద్ద ఈ సీజన్లో చనిపోతున్నాయి అని అంటే ఏదైనా పారుడు రోగం ఉంటే, ఏదైనా లక్షణాలు పారుడు లక్షణాలు ఉంటే మాత్రము మన పారుడు రోగం ఉండవచ్చు అవకాశం ఉంటుంది. ఇవి రాకుండా ఉండాలంటే చలి నుంచి కాపాడుకోవాలా, ప్లస్ మంచిగా వాటికి ఆరోగ్యంగా ఉంచాలి, మంచి నీళ్ళు అందాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇంకోటి ఎప్పుడైనా మన రైతాంగం ఏంటంటే ఏదైనా సుస్థ అయిపోయిందని కానీ దాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. కానీ వాటికి పోషణ, అప్పుడే పోషణ ఇంపార్టెంట్. వాటికి కొంచెము ఎలక్ట్రల్ పౌడర్ కానీ ఇంత కొంచెం మజ్జిగ కానీ, మజ్జిగలో ఇంత యాంటీబయాటిక్ పౌడర్ కలిపించి తాపించగలిగితే పోషణ అందుతున్నాయి, కడుపులోకి ఏమైనా వెళ్తాయి కదా దానికి రికవర్ అవుతానికి. సో తల్లి పాలు తాగదు, ఇది అన్న మనం అందించగలిగితే గొర్రెలు మనం కాపాడగలుగుతాం. ఓకే అండి. నల్గొండ నుంచి యాదయ్య గారు లైన్లో ఉన్నారు. యాదయ్య గారు నమస్తే అండి. హలో సార్ నమస్కారం. నమస్తే యాదయ్య గారు. శ్రీనివాసరావు గారు ఉన్నారు, మీ యొక్క సమస్య ఏంటో చెప్పండి. టీవీ వాల్యూమ్ మొత్తం తగ్గించి ఫోన్లోనే మాట్లాడండి దయచేసి. సరే సార్, ఓకే. నమస్కారం యాదయ్య గారు, చెప్పండి. సార్ మేము ఒక 40 గొర్రెలు రాస్తాము. చెప్పండి. తడిచి జలుబు దగ్గు వస్తుంది. ఓకే, దాని గురించి సార్. ఎక్కడండి మీది? మన నల్గొండ జిల్లాలో? నల్గొండ టౌన్. మీరు మీరు మండల పశు వైద్యానికి కలవచ్చు. రేపు మీరు 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 రేపు పొద్దున మీ పశు వైద్యశాలకు వచ్చినా కానీ మీకు మందులు ఇస్తారు. అయితే వీటికి సంబంధించినంత వరకు మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి మీరు ఎందుకు నల్గొండ జిల్లాలో ఉన్నారు కాబట్టి, నేను నల్గొండ జిల్లా వాసిని కాబట్టి మీరు మీ పశు వైద్యశాలకు వస్తే రేపు మందులు ఇస్తాము. అయినా మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది. ఈ టైంలో మనకు దగ్గుతున్నాయి కొంచెం ఉందంటే మేజర్ నిమోనియా ఎఫెక్ట్ ఉంటుంది. మన దొడ్లో కొంచెము మూత్రం అవి ఉండొచ్చు, చిన్న షెడ్ అయి ఉండొచ్చు. కొంచెము ఆ పార్ట్ కింద భూమి అంతా సాఫ్ చేసుకొని ఆరేటట్టు చూసుకోండి. ఈ మిగతా పాటు ఏదైతే ఉందో వాటికి ఈగలు వాడకుండా, దోమ వాడకుండా చూసుకుని ఏర్పాటు చేసుకోండి. అలాగే నీటి విషయానికి వచ్చేస్తే, ఇప్పుడు నీటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ నీరు అయితే సరిగ్గా ఉంటుంది? బోర్ నీరా లేకపోతే ఎలా ఉంటే బాగుంటుంది? మనకు మేజర్గా ఇది చాలామంది అనుకుంటారు ఫ్లోరోసిస్ ఎఫెక్ట్ అవుతుంది, అటువంటిది ఏమి ఉండదండి. వీటికి మేజర్గా వీటికి ఫ్రెష్ వాటర్, ఫ్రెష్ రన్నింగ్ వాటర్ కనుక, అంటే మంచిగా ట్యాప్లోంచి నీళ్ళు అప్పుడే వచ్చినప్పుడు నీళ్ళు తాగిస్తే కనుక అవి చాలా బాగా తాగుతాయి. అయితే మేజర్గా అబ్జర్వ్ చేసినప్పుడు అవుతుందంటే మన రైతాంగంలో నీరు తాపక చాలా ఇబ్బంది అవుతున్నాయి. మనకి రెగ్యులర్గా కనుక వాటర్ కనుక అందుతాయి వాటికి మంచి పోషక విలువ పెరిగి లోపల డైజెషన్ బాగా అయ్యి మంచి అవుతుంది. రోజుకి అది అట్లీస్ట్ ఒక 5 నుంచి 6 లీటర్లు నీళ్ళు తాగాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాటికి రోజు పొద్దున సాయంత్రం మంచి ఫ్రెష్ వాటర్ అందించగలిగితే బాగుంటుంది, అందుబాటులో ఉంటే చాలా ఫ్రెష్. ఓకే, మహబూబాబాద్ నుంచి నవీన్ గారు లైన్లో ఉన్నారు. నవీన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు, మీ యొక్క ప్రశ్న ఏంటో అడగండి సార్. 30 బెర్రె పిల్లలు ఉన్నాయండి, పారుతున్నాయి బాగా. లక్షణాలు ఎట్లున్నాయండి? పారుతున్నాయి, వాసన వస్తున్నాయి ఏమన్నా? వాసన వస్తుంది, పారుతున్నాయి. మేస్తున్నాయి ఏమన్నా? ఎంత వయసు ఉంటాయి అన్నింటికి? 4 నెలలు 3 నెలలు ఉంది. 3-4 నెలలు ఉన్నాయి. సో మా దగ్గర ఇప్పుడు టీకాలు వేస్తున్నారు కదా, పారు రోగం టీకాలు. PPR వ్యాక్సిన్ వేయించాను, 2 నెలలు అవుతుంది, నెల 15 నెలలు వేయించి. సో మీరు ఒకసారి 4 నెలల వయసు ఉంటుంది కాబట్టి ఒకసారి పేడ శాంపుల్స్ చేయించండి మన దగ్గర పశు వైద్యశాలలో. యాంటీబయాటిక్ మనం తాపించి ఏర్పాటు చేయండి. నా సలహా ఏంటంటే పారుతున్నాయి అని అంటే ఒకసారి ఆ పేడ శాంపుల్ని మన పశు వైద్యానికి వెళ్తే డాక్టర్ గారు పరీక్షిస్తారు. 99% తీరిపోతుందండి. అయినా మీ విషయంలో నా అనుభవం ప్రకారం అయితే వాసన వస్తున్నాయి అంటారు కాబట్టి ఒక 2 రోజులు యాంటీబయాటిక్ పౌడర్ తాపించండి. ఏం తాపించారండి? యాంటీబయాటిక్ ఇంజెక్షన్ చేసాము, టానిక్ కూడా. మీరు ఒకసారి అయితే మీరు మీ శాంపుల్ తీసుకొని పశు వైద్యశాలకు వస్తే డాక్టర్ గారు చూస్తారు. 3 కేర్ బోలస్ ఇచ్చినా తగ్గుతుందండి. ఒకసారి పారుడికి బ్యాక్టీరియా పొరటోజోవా ఉండొచ్చు. ఒకసారి 3 కేర్ బోలస్ ఉంటాయండి. ఆ 3 కేర్ బోలస్ని మీరు వాటికి అన్నిటికీ వేయండి, సరిపోతుంది. ఓకే 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 అండి. అలాగే ఇప్పుడు చాలామంది రైతులు మన తెలంగాణ రాష్ట్రంలో విస్తృత పద్ధతిలోనే పెంచుతున్నారు. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం దాని గురించి. ఇంకా ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే లాభదాయకంగా ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు మన దగ్గర చూసినట్టు అంతా విస్తృతంగా, అంటే మన దగ్గర ఉదాహరణ నల్గొండ జిల్లా తీసుకున్నాం అనుకోండి, 14 లక్షల గొర్రెలు ఉన్నాయి. ఇది అంతా షెడ్లో పెంచే అలవాటు లేక మనం బయట పెంచుతున్నాం. సో ఇప్పుడు వీటిల్లో
ఎక్కువ పోషణ రావాలి మనకు అనుకున్నప్పుడు మనం సాయంత్రం పూట పశువు వచ్చిన తర్వాత ఫ్రెష్ వాటర్ మనం అనుకున్నట్టు మంచి నీరు కనుక అందించే వాటికి సాయంత్రం పూట కొంచెం సప్లిమెంటేషన్ వాటికి కొద్దిగా పచ్చిగడ్డ అందించి, అలాగే సాల్ట్ లిక్స్ ఉంటాయండి, ఇవి అవి హ్యాంగ్ చేస్తే దొడ్లో హ్యాంగ్ చేస్తే ఆ లవణాలు మిశ్రమ లవణం ఉంటుంది, వాటికి మినరల్ డెఫిషియన్సీ రాకుండా ఉండి మంచి ఫాస్ట్గా గ్రోత్ అప్పుడప్పుడు నాకుతూ ఉంటే వాటికి అంతు ఉంటుంది. ఇంకా ఇంకా ఈ సిస్టమ్ ఇప్పుడు మనకు ఉన్న రియల్ ఎస్టేట్ యాక్టివిటీ మూలంగా భూమి అనేది అన్ని ఫెన్సింగ్ అయిపోయి మనకు మేపలేకుంది కాబట్టి పోషణ అనేది షెడ్లో పోషించుకోవడం అనేది స్టార్ట్ అయిపోతే హ్యాబిట్ చేసుకోగలిగితే రైతుకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, మరి లాభదాయకంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు పశుసంవర్ధక శాఖ నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ అభివృద్ధి కోసం? దేశం మొత్తంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న యాక్టివిటీస్ అనేది రోల్ మోడల్గా ఉన్నాయి అందరికీ. సో మనం ఇప్పుడు చూసినప్పుడు యాదవులకు అందరికీ తెలంగాణ ప్రభుత్వం వారు 1,25,000 రూపాయలతోటి అందరికీ ఇస్తున్నాము. మనం లిస్ట్ ఏ బిందు అందరికి ఇచ్చాము, మళ్ళీ లిస్ట్ బి కూడా అందరికి ఇస్తానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇది కాకుండా వచ్చిన గొర్రెలు కూడా ఏదైతే సంతతి పెరిగింది, ఇప్పుడు మనం 14 లక్షలు ఒక్కొక్క జిల్లాలో ఉన్నాయి గొర్రెలు అంటే చాలా పెద్ద సంతతి అండి. సో వాటి పోషిస్తానికి కూడా ప్రభుత్వం వారు ఉచితంగా నట్లు నివారణ కార్యక్రమం ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు కొత్తగా ఈ బ్రీడ్ ఇంప్రూవ్మెంట్, ఇప్పుడు ఉదాహరణకు మనం ఇంత చర్చించాం, మాంస ఉత్పత్తి పెరగాలంటే పింక్ రెవల్యూషన్కి దారి కావాలనుకుంటే మనం ఏదైతే ఆడగలుస్తున్నామో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ ప్రభుత్వం కూడా జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ అనే యాక్టివిటీ కూడా తీసుకొని స్పెసిఫిక్గా ఒక బ్రీడ్ ఇంప్రూవ్ చేస్తానికి ఏర్పాటు చేస్తుంది. కాబట్టి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. రైతాంగాన్ని కాపాడటానికి, గొర్రెల కాపరులందరినీ కాపాడటానికి, గొర్రెలను కాపాడటానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఓకే అండి, మా స్టూడియోకి విచ్చేసి మంచి సమాచారం ఇచ్చారండి. నమస్తే అండి. ఈ అంశం గురించి అదనపు సమాచారం కోసం సంప్రదించండి డాక్టర్ వి శ్రీనివాసరావు, సహాయ సంచాలకులు, జిల్లా పశు వైద్య అధికారి, నల్గొండ. ఫోన్ నెంబర్ 9989997598. ఫోన్ నెంబర్ మరోసారి 9989997598. ఇది ఈనాటి రైతు నేస్తం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. పదండి మళ్ళీ పిల్లలమైపోద్దాం. పిల్లలు బాల్యం నుంచి మనోయంతో నేర్చుకోవాలి. గుర్తుందా, బాల్యాల్లో మనకి దగ్గు జ్వరం వస్తే ఒళ్ళు నొప్పుగా ఉంటే అమ్మకి మన సమస్య ఏంటో